నేల కష్టం ఈ రోజున మెగా డిఎస్సికి సంబంధించి 6-7 సంవత్సరాలుగా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వనటి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ రోజు ఏదో అవకతవకలు జరిగాయి లేకపోతే అమ్ముకున్నారు. అది అసలు ఎలా చూడాలి? వాళ్ళ ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా ఆధారాలు చూపించని పరిస్థితి. అదేమంటే జడ్జి ఉద్యమం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, ఇది మా కష్టాన్ని అవమానించడమే. ఇన్ని సంవత్సరాల త్యాగం కావచ్చు, ఏదైనా కావచ్చు, మేము ఎన్నో సాక్రిఫైస్ చేసాం, ఇన్ని సంవత్సరాలు పేషెన్స్ తో ఉన్నాం. మా కష్టం అంతా ఇప్పుడు వాళ్ళు వేస్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది మాకు. అంటే ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ, ఫైనల్ కి ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే మీకు కాల్ లెటర్స్ ఇస్తున్నప్పుడు కానీ ఏ రోజు లేవనెత్తని అనుమానం ఆధారం కూడా లేదు సార్ ఇప్పటి వరకు. నేను కడప జిల్లా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నాకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో సాధించాలని అనుకున్నాను, ఆ సాధించిన దాన్ని మీరు ఇంతగా అవమానిస్తే ఎలా? సో అంటే కేవలం రాజకీయ ఆరోపణలు చేయొచ్చు, రకరకాల ఆరోపణలు. రాజకీయమో ఏదో మాకు తెలియదు, మా కష్టాన్ని మాత్రం అవమానించద్దు. మరి ఈరోజు జంజీ అని చెప్పి నిరసన దీక్షలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా? నేనైతే చూడలేదు సార్. బట్ దీనికి గినక ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా కానీ మాకు గినక అన్యాయం చేస్తే మాకు గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకమే పోతుంది సార్. ఇక్కడ గవర్నమెంట్ మీ మీద ఎక్కడ కూడా ఇది మాకు నమ్మకం ఉంది, ఇప్పటికి కూడా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము ఏంటంటే కనీసం వీళ్ళు ఈ రోజున ఆరోపణలు చేస్తున్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఆధారాలు చూపించట్లేదు. ఏదో నిరసనలు చేస్తేనో లేకపోతే కొంతమంది మేము జంజీ అని చెప్పుకుంటేనో జరిగేది కాదు కదా. ఎక్కడో ఒక్క చోట జరిగిందని చెప్పి ప్రతి చోట ఎందుకు జరుగుతుంది? అసలు ఆ ఒక్క చోటైనా చూపించగలుగుతున్నారా ఆధారాలు? ఎక్కడో ఇప్పుడు దేశంలో నీటి జరిగిందని చెప్తున్నారు, బట్ మాది జరిగితే ఆధారాలు చూపించమనండి సార్. మేము ఎంతో నిజాయితీగా రాసాం, ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వలేదు. ఎందుకంటే మేము రాసాం కదా, మాకు తెలుసు కదా. ఒకవేళ సరే మీరు అన్నట్లు ఎక్కడో జరుగుతుందని మీరు వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, చూపించమనండి, ఆధారాలు చూపించమనండి. మీరు ఎన్నేళ్ల నుంచి దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యారు? 7 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా సార్ నోటిఫికేషన్ కోసం. మరి గత 5 ఏళ్లలో అదే జగన్మోహన్ రెడ్డి గారు 2.5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న వ్యక్తి ఆయన మాట నిలబెట్టుకున్నాడు ఎక్కడైనా? లేదు. మరి ఇప్పుడు వచ్చిన పోస్టులను కూడా ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి రాజకీయంగా రాతాంతం చేయడం ఎంతవరకు సమంజసం? మీరు దాన్ని ఏం క్వశ్చన్ చేస్తారు? అది కరెక్ట్ కాదు సార్. నేనైతే ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మా కష్టాన్ని అవమానించకండి. ఈ విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి గినక నిజంగా కష్టం విలువ తెలిస్తే, ఒక అభ్యర్థి ఎంత కష్టపడతాడో తెలిస్తే దయచేసి ఇప్పటికైనా ఆపమని కోరుకుంటున్నాను. ఇది మా హక్కు కూడా, మీరు వాళ్ళు ఆపి తీరాలి. ఎందుకంటే మేము నిజాయితీగా తెచ్చుకున్నాం కాబట్టి. వాళ్ళకి నిజంగా కష్టం విలువ తెలిస్తే ఇక్కడ ఆపేయండి. ఇప్పుడు న్యాయస్థానాల్లో వాళ్ళ అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్ అని తెలుస్తున్నాయి. బయట సమాజంలో ఎవరు కూడా ఇక్కడ అభ్యర్థులు లేరు, కేవలం ఒక రాజకీయ ముసుగులో జరుగుతుందనేది అర్థమవుతుంది. మీరంతా ఈ రోజున వెలిగెత్తి చాటి చెప్తున్నా కూడా ఇంకా దాన్ని రాజకీయం చేయాలి అని. మేము ఇక్కడ ఇంత వందల మంది ఇక్కడికి వచ్చామంటే అందరూ కష్టపడి ఈ జాబ్ తెచ్చుకున్న వాళ్ళే. ఆ కష్టానికి మేము విలువ ఇచ్చాం కాబట్టి ఒక ఉపాధ్యాయులుగా మేము ఇంతమంది కలిసి వాలంటరీగా వచ్చాం ఇక్కడికి. ఎవరు మమ్మల్ని రమ్మని బలవంతము చేయలేదు, మేమే వచ్చాం. ఎందుకంటే మాకు తెలుసు ఇతరుల కష్టం ఏంది, ఆ కష్టం ఎంత అని. ఆ మేడం మదనపల్లిలో ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఎంత బాధపడ్డారో నేను చూశాను. ఒక ఫ్యామిలీకి దూరం అవ్వాలంటే ఎంత మంది ఆ రోజు అయితే అసలు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో, ఎంత దూరం వెళ్తుందో కష్టం. అప్పట్లో అయితే బస్ ఛార్జీలు అని అవన్నీ ఉంటాయి. అతీతం సార్, చూశాను కదా, దగ్గరుండి చూశాను నేను. అసలు పోస్టింగ్ ఎక్కడ వస్తుందో అని ఎంత టెన్షన్ ఆ రోజు అంత అయితే. అసలు ఒక్క స్టేజ్ దాటడానికి మేము అంత కష్టపడుతుంటే సింపుల్ గా అలా వచ్చి ఇలా విమర్శలు చేస్తే ఎలా సార్? మీ ర్యాంక్ ఎంత అండి? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. ఎస్ఏ ఇంగ్లీష్. ఓకే. ఏ కేటగిరీ? ఓసీ సార్. ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ. ఓకే. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు వైకాపా నేతలు బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది. అసలు మాకు ఆ మాటలు వింటుంటే ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటుంటే దాన్ని అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. అంతే సార్, నేను అంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు. డిఎస్సి నియామక ప్రక్రియ ప్రారంభమైన నుంచి మీ పోస్టులు భర్తీ చేసేంత వరకు చాలా పారదర్శకంగా ప్రక్రియ జరిగింది. అయినప్పటికీ జీవో నెంబర్ 77 పాటించలేదని, అసలు రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అవకతవకలు జరిగాయని. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను ఇంతకు ముందు. ఢిల్లీలో ఉన్నప్పుడు నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాలో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా.
సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్టిక్లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి ఇంకొక ప్రచారం వచ్చింది, ఏదో 8,000 పోస్టులు ఏదో వచ్చాయని ఒక ప్రచారం జరిగింది. ఓకే కొంచెం బెటర్ ఏలే, 0 అంటే అట్లీస్ట్ 8,000 ఏదో ఉన్నాయి అనుకున్నాను. పోనీ 1 or 2, 3 ఎన్ని కానివ్వండి నో ప్రాబ్లం అనుకున్నాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది, 16,000 పోస్టులు. మేము ఊహించాలి, నేను స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండి పక్క డిస్టిక్లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్. అంటే మీకు బాధగా అనిపించట్లేదా? అంటే సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇలా సమాజంలో మమ్మల్ని అలా చూసేలా వాళ్ళ ప్రచారాలు ఉన్నాయి సార్, వాళ్ళు అలా చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వాటిని ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కష్టం అనేది చాలా వెలకట్టలేనిది, ఒక్కొక్కరి కష్టం. వాళ్ళ ఎన్నో కథలు ఉన్నాయి సార్, ఎంతో సాక్రిఫైస్ చేయాలి, బయటికి కనిపించేంత కాదు. ఒక పోస్ట్ రావాలంటే ఇది ఒక పరుగు పందెం లాంటిదే. ఒక పరుగు పందెంలో ఒక మనిషి రెస్ట్ తీసుకోవాలంటే పక్కన ఇంకొకరు ఎవరు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకు వస్తుంది, మనం మిస్ అయిపోతాం, మళ్ళీ మొదటి నుంచి రావాలి, మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలీదు. ఇలాంటివన్నీ మేము చెప్పలేం సార్, ఇన్ని కష్టాలని ఒకటి ఇది అని చెప్పలేం, రకరకాలుగా ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, రిలేటివ్స్ నుంచి ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ దాటుకునే కదా ఇంత దూరం వచ్చింది. అయినా ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆరోపణలు చేస్తే మేము అసలు దాన్ని ఎలా తీసుకోవాలి సార్? ఎంత బాధగా ఉంటుంది. ఆరోపణలు కాదు, అసలు నిందలేస్తున్నారు మీ మీద. నిందలు వేస్తున్నారు సార్, అలా వేయకూడదని మేము ఇప్పటికైనా చెప్పేది అదే. నిజంగా వాళ్ళ కష్టం విలువ తెలిస్తే ఇప్పటికైనా ఆరోపణలు ఆపండి. నిజంగా ఒకవేళ మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి. నిజంగా మేము ఒక ఉపాధ్యాయులుగా నేను కూడా సపోర్ట్ చేస్తాను, ఒకవేళ నిజంగా వాళ్ళు చూపించగలిగితే, ఆధారాలు చూపించగలిగితే. ఎందుకంటే అదే అన్నారు కదా, 100 మంది తప్పు చేసిన వాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒకరికి తప్పు చేయని వాళ్ళు శిక్ష పడకూడదు అంటారు కదా. సేమ్ అదే మేము కూడా ఫాలో అవుతాం. నిజంగా వాళ్ళకి గనుక అన్యాయం జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు చూపించలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. కేవలం ఇలా నిప్పు లేనిదే పొగరాదు అంటారు కదా, సో అలా క్రియేట్ చేసి దాన్ని అలా చేయాలని చూపిస్తున్నారు తప్పించే ఒక్క ఆధారము లేదు. చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ డిఎస్సీ అనేది నిర్వహించడం జరిగింది సార్. ఓకే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో చేస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, ఇంకెవరైనా చేస్తున్నారో అదంతా మాకు తెలియదు, అనవసరం కూడా సార్. బట్ ఎవరైతే ఒకవేళ ఈ డిఎస్సీలో రాని వాళ్ళు ఉండిండొచ్చు, వాళ్ళకు బాధ ఉండిండొచ్చు. అలాంటి బాధలు ఎంతో మంది ఎన్నోసార్లు భరించే ఇడికి దాకా వచ్చింది. వాళ్ళు కూడా ఒక పోస్ట్ పోయిన తర్వాత మళ్ళీ రాసే ఇక్కడికి వచ్చింటారు. సరే ఇంకొక 2 నెలల్లో కూడా మళ్ళీ అవకాశం రాబోతుందని మనం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలా ఏదో బురద చల్లడం ద్వారా మనకి ఏమీ రాదు, కష్టపడింది ఏది రాదు. సత్య ఆరోపణలు చేస్తున్న వారికి ఎవరైతే ఉన్నారో వారిని ఖండిస్తూ మీరు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది, దీక్ష చేయడం జరిగింది కదా, ఏంటి దీని ద్వారా మీరు ఎటువంటి సందేశం ఇస్తున్నారు? నేను ఇచ్చేది ఒకటే సార్, మీకు మంచి నోటిఫికేషన్ రాబోతోంది కొద్ది రోజుల్లో. సో ఏవైతే ఈ మనకి వ్యర్థం పనులు ఇవన్నీ కూడా వాళ్ళు నిరాహార దీక్షలు చేయడం, ఎందుకంటే ప్రయోజనం లేని పనులు, వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే టైం యొక్క వాల్యూ మాకు తెలుసు. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పుడైనా ప్రిపరేషన్ మొదలు పెడితే అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఖచ్చితంగా వాళ్ళు సాధిస్తారు. అనవసరమైన వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ప్రలోభాలకి గురి కావద్దని నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను.